కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిన బాలిక శైలజ కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం ప్రకటించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాల ఆర్థిక సాయం చేయాలన్నారు. మంత్రి సీతక్క వెంటనే స్పందించి వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అయితే శైలజ మృతిపై అయితే ఇటు పాల్వాయి హరీష్ బాబు సిరిపూర్ ఎమ్మెల్యే అయితే పరామర్శించారు. సిరిపూర్ ఎమ్మెల్యేను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ విషయాలు ఏంటి అని ప్రస్తుతానికి అయితే తెలుసుకుందాం. సార్, మీరు అక్కడికి వెళ్ళారు, అసలు సమస్య ఏంటిది, అసలు ఏమైంది, అసలు చర్చలు సఫలమైంది? ఇప్పుడు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయిన శైలజ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. చాలా దారుణం. వాళ్ళు కడు పేదరికం, కడు బీద స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వారిని తప్పకుండా ఆదుకోవాలని నేను డిమాండ్ చేసినాం. ఇవన్నీ సంఘటనలకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న సీతక్క గారు రాజీనామా చేయాలి ఫస్ట్. ఎందుకంటే వరుస సంఘటనల వలన ప్రజలు, ఎస్పెషల్లీ ఆశ్రమ పాఠశాలలో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. 42వ ఘటన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి బాధ్యత లేదు ఈ ప్రభుత్వానికి అనేది సుస్పష్టం. కాబట్టి గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేశారు. అదే ఒరవడిలో మీరు సీతక్క రాజీనామా చేస్తే కానీ ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, చేయాల్సిందే. తర్వాత అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, ఒకరికి ప్రభుత్వ నివాస గృహం కట్టించేయాలి, తర్వాత ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలి. ఇవన్నీ డిమాండ్లు, 5 డిమాండ్లు వారి ముందు పెట్టడం జరిగింది. వారు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అక్కడ ఇంకా ఆందోళన కొనసాగుతోంది. మాకు ఇంకొక కార్యక్రమం ఉండడం వలన వెళ్తున్నాం. తప్పకుండా వారికి సంఘీభావం అసెంబ్లీలో కూడా ఈ సమస్యను పూర్తి స్థాయిలో లేవనెత్తాం. వారి కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. సార్, ముఖ్యంగా బీజేపీ పార్టీ తరఫున అసలు మీరు ఏ విధంగా డిమాండ్ చెప్పారు, అసలు దీనిపైన మీరు ఏ విధంగా అసలు ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు అన్నారు, అసెంబ్లీలో ఏ విధంగా చర్చ జరపబోతున్నారు? 100% ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కారణాలను అధ్యయనం చేయాలని డిమాండ్ చేస్తాం. బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. గిరిజన జిల్లా మాది కాబట్టి ఒక గిరిజన మంత్రిగా ఉన్న సీతక్క గారి ఇవన్నీ సంఘటనల మీద కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించలేదండి. 25 రోజుల పాటు నిమ్స్లో ఉంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించలేదు. కనీసం మానవతా దృక్పథం కూడా లేదు వీరికి. ఇక వీళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారండి? ప్రజల మాన ప్రాణాల రక్షణ లేని ప్రభుత్వం ఇంత దారుణంగా ఎన్నడూ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా అంచనా వేయలే. ప్రజాపాలన దినోత్సవం రోజే ఒక 16 ఏండ్ల పసిబిడ్డ అమ్మాయి ఇవాళ చనిపోయిందనంటే అది ప్రభుత్వానికి మాయని మచ్చ. దీని మీద మీరు అంతర్మాదనం చేసుకోవాలి. ఎక్కడ తప్పులు జరిగినాయి, లోపాలు జరిగినాయి, వాటిని ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్పించి కప్పిపుచ్చే ధోరణి కరెక్ట్ కాదు. సార్, స్టేట్ అయినా మీడియాకు కూడా ఆంక్షలు పెట్టారు. అసలు ఇది ప్రజాపాలన లేకపోతే అసలు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానం? ఇది ప్రజాపాలన కన్నా నిర్బంధ పాలన నడుస్తుంది. కనీసం ప్రెస్ మిత్రుల్ని అక్కడికి సంఘటన స్థలానికి లేకపోతే వారి ఇంటికి గ్రామానికి కూడా బోనిస్తలేరని అంటే మీరు ఆలోచన చేయండి. ఇది కేసీఆర్ ఏక నెంబరీ అయితే రేవంత్ రెడ్డి 10 నెంబరీ లాగానే ఉంది. కాబట్టి ఈ పాలన నిర్బంధ పాలనను ఇకనైనా మీరు విడనాడాలి. ప్రజలకు మీరు జవాబుదారీ, మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, ప్రస్తుతానికి ఇది ఏదైతే సిరిపూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అయితే చెప్తున్నారు, వారి కుటుంబాన్ని అయితే పరామర్శించారు. వారికి సంబంధించిన ఎక్స్గ్రేషియా విషయంలో మాత్రం కొంచెం వెసులుబాటు అయితే ఉంది. దానిపై అయితే చర్చలు జరుగుతున్నాయి. ఇంకా చర్చలు అయితే సఫలం కాలేదని అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నైతికంగానే చూస్తుంది. ఇప్పటికైనా ఏదైతే వారి కుటుంబానికి భరోసా కల్పించాలని అయితే ఇటు ఇన్ఛార్జి మంత్రి ఉన్న సీతక్క కూడా దీంట్లో ప్రత్యక్ష చొరవ చూపించి ఇన్ఛార్జి మంత్రి సీతక్క వెంటనే దీన్ని సమస్యకు పరిష్కారం చేయాలని ఇటు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు అయితే అంటున్నారు. ఇది ప్రస్తుతానికి ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా.